శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 2 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అందుకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైన గురువు గారు అండి. మన గురువు గారి పేరు వచ్చి రామ్దాస్ పండిత్ గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. అయితే వీరికి అబద్ధాలు మాట్లాడడం అన్న ఎవరైనా చెప్తున్నా కూడా నచ్చదండి. అలాగే ఎవరైనా మాట్లాడి కూడా ఇష్టపడరనమాట. ఏదైనా కానీ నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల ఏంటంటే వీరిని చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే కానీ కొంతమంది మాటలు నమ్మి బాగా మోసపోతూ ఉంటారు. ఇప్పటి వరకు బాగా కష్టపడి పెరిగారండి. ఎన్నో బాధలు కూడా పడ్డారు. కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకోసము ఎంతో కష్టపడ్డారు. కష్టపడుతూనే కూడా ఉన్నారు. అయితే వీరు ఎన్నో కోల్పోయారు కూడాను. అయితే కుటుంబం కోసమే కదా అని చెప్పి అన్నీ కూడా ఏదైనా మా కుటుంబం కోసమే కదా అని చెప్పి చాలా ఎక్కువగా బాధ్యతలు మోసినటువంటి రాసుల్లో పరంగా చూసినట్లయితే ఈ రాశి వారు కూడా చాలా ఎక్కువ కుటుంబ బాధలు మోస్తూ ఉంచారండి. వీరికి మంచి జీవితం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా మీ పని పట్ల ఆటంకాలు అనేవి కనిపించడం లేదు. అదృష్టం మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. ఏదైతే మీరు ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేస్తారో వాటిలో మీకు మంచి లాభాలు కూడా గడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి అధికమైనటువంటి జాలి గుణము ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని చెప్పాం కదండి. నా అనుకున్న వాళ్ళ కోసం అయితే ఏదైనా చేస్తారు. ఇక వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏంటంటే ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేయరు. వీరికై వీరే స్వయంగా ఏదైనా చేయాలనుకుంటే వీరికై వీరే స్వతహాగా చేసుకుంటారు. అయితే ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రము తప్పకుండా వారు వంతుగా ఏదైనా కానీ సహాయం చేస్తారన్నమాట. ఇక వీరికి మాత్రం ఎదురు కూడా సహాయం చేయలేకపోయినా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా అందరూ కూడా మేమంటే ఏంటనేది నిరూపించకుండా ఉన్నటువంటి ఒక ఉద్దేశంతో ఎంత కష్టాలైనా కానీ ఇష్టంగా చేస్తారు. మీ ఆదాయం అనేది రేపటి రోజున ఎక్కువగా పెరగబోతుందంటే మీరు చేసినటువంటి పనుల్లో మీకున్నటువంటి అప్పులు కూడా కొంచెం రేపటి రోజున ఒక కొలిక్కి రాబోతున్నాయండి. అయితే ఒక స్త్రీ వల్ల మీకు కొంత అదృష్టం అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు కూడా ఇంచుమించుగా కొంచెం అయితే మీ జీవితం నుండి తొలగిపోతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయండి. మంచి శుభవార్త కూడా మీరు వింటారు. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరనేది కూడా మీకు తప్పకుండా తెలియజేస్తాము. మరి వీరికి రేపటి రోజున అనుకున్న వాటి ప్రతి పని కూడా సజావుగా సాగాలంటే మీరు రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలతో చక్కగా పూజ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి. దానితో పాటు మీకు యొక్క అనుగ్రహం దాని యొక్క అనుగ్రహం కప్పకూడదు. ఎవరైనా పేదవారికి కనిస్తే వారికి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయడానికి చేయండి. అలాగే నల్లని వస్తువులు కానీ లేదంటే నల్లని దుస్తులు కానీ ఇలా ఏదైనా స్వామికి సంబంధించినటువంటి శని భగవానికి ఇష్టమైనటువంటి వాటిని ఇలా రేపటి రోజున ఎవరికైనా సహాయం చేయడానికి కొంచెం పక్కువ చూపండి. దానివల్ల మీకు అపారమైన మరింత పుణ్యం కలుగుతుంది. ఇక అలాగే మీరు ఎప్పటి నుంచో చూసినటువంటి ఒక కోరిక కూడా రేపటి రోజున నెరవేరడం చూస్తారండి. వీరికి ఏంటంటే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు తలుపుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాడు. భార్య నష్టాలను కూడా చూపించడానికి రోజులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కూడా చాలా ఎక్కువగా కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నారు. అయితే బయటకు ఏమాత్రం నవ్వుతూ కనిపిస్తారండి. మీ లోపల ఉన్నటువంటి మాత్రం బాధ ఎవరికి కూడా చెప్పుకోనమాట. ఒంటరిగా ఉండి మీకు మీరుగా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా పూజలు వ్రతాలు చేస్తారు. ఇక వీరికి ఎవరిపైన కుళ్ళు కుదురని అసలు ఉండవండి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచిస్తూనే ఉంటారు.
నా అనుకున్న వాళ్ళ కోసం ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారు అని భగవంతుడికి చెప్పుకొని కూలిపోతుంటారు. కానీ ఎప్పుడు కూడా ఎవరికి స్త్రీ అనేది వీరికి తోడుగా ఉండబోతుందన్నమాట. అయితే రేపటి రోజున మీకు ఒక స్త్రీ వల్ల జీవితం అనేది కొంచెం ఇంచుమించుగా మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? అలాగే మీ జీవితం రేపటి రోజున ఎటువంటి అనుకూలమైన పరిణామాలు ఆ స్త్రీ ద్వారా మీకు జరగబోతున్నాయి కూడా తెలుసుకుందాం. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే కనుక మీకు కొత్తగా ఎవరైనా సరే ఒక స్త్రీ రేపటి రోజున పరిచయం అవుతారండి. ఆ స్త్రీ ద్వారా మీకు చాలా వరకు కూడా ఆస్తి లాభాలైతే కలగబోతున్నాయి. చాలా వరకు కూడా ఆ స్త్రీ ద్వారా మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకమైతే అవ్వబోతుంది. అంతేకాకుండా ఈ యొక్క స్త్రీ వల్ల మీరు ఎక్కువగా కూడా అన్ని రకాల కూడా అంటే ఆ స్త్రీ అనేది మీ ఇంట్లో స్త్రీ అవ్వచ్చు, లేదంటే మీ ఇంట్లో ఎవరైనా సరే మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, మీ తల్లి అవ్వచ్చు, లేదా మీ సోదరి వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే ఆ స్త్రీ ద్వారా మీకు అన్ని రకాలుగా కూడా లాభం అయితే చేకూరబోతుంది. ఒక స్త్రీ కొత్త స్త్రీ అయితే మీకు పరిచయం అవబోతుందండి. మీకు చాలా సపోర్ట్‌గా మీరు చేసినటువంటి అన్ని పనుల్లో కూడా మీకు సపోర్ట్‌గా ఉండి, మీకు ఒక కొత్త ఆలోచన ప్రణాళిక విధానం గురించైతే ఖచ్చితంగా నేర్పిస్తుంది. తద్వారా మీకు వ్యాపారంలో అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా అన్ని రకాలు కూడా రేపటి రోజున మీకు కలుసుబాటుగా ఉంటుందనమాట. మీకు మంచిగా అన్ని విధాలు కూడా రేపటి రోజున మీకైతే పరిపూర్ణంగా ఆహ్, లభిస్తుందని చెప్పుకోవచ్చండి. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. తద్వారా మీకు అన్ని రకాలు కూడా వీలుగా ఉంటుంది. ఒకవేళ మీరు పూజ వీలు లేకపోతే కానీ కనీసం ఓం వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ మీ మనసులో అనుకోండి. ఇక మీకు రేపటి రోజున స్నేహితులు బాగా సపోర్ట్‌గా ఉంటారు. మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీకు రేపటి రోజున ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీ స్నేహితుల పరంగా రేపటి రోజు మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుందండి. అలాగే మీకు ఏదైనా కానీ సహాయాన్ని కూడా అందిస్తారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ రోజు నుండి మీరు డబ్బును కూడా తప్పకుండా పొదుపు చేయాలి. ఎందుకంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బును ఆదా చేసుకోండి. ఉన్నప్పుడు విచ్చలవిడిగా డబ్బును వాడేయటం కానీ, లేదంటే దానికి ఏదైనా కానీ అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కానీ ఇటువంటివి చేయకండి. ఇక అలాగే పాత స్నేహితులను కూడా రేపటి రోజున మీరు కలుసుకోబోతున్నారు. అలాగే వారి యొక్క మాటను ఏదైనా మీకు వారి మధ్య ఏదైనా కానీ మాట పెరిగినటువంటి అవకాశాలు ఏదైనా కానీ విషయం దగ్గర ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా కోపం వచ్చి ఏదైనా కఠినమైనటువంటి మాటలు మాట్లాడినా అనిపించినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా శాంతంగా ఆలోచించి ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోండి. ఎందుకంటే మీ పాత స్నేహితులు చిన్నప్పటి స్నేహితులు కాబట్టి ఏదైనా ఇష్యూ అవి కూడా జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా తవ్వటం కానీ వాటి గురించి మాట్లాడడం వల్ల ఎటువంటి యూజ్ అయితే లేదండి. కాబట్టి అటువంటి విషయాల పట్ల కొంచెం కఠినంగా మాట్లాడినా కానీ జరిగిపోయిన విషయాల గురించి మీరు కొంచెం బాధపడినా కానీ ఎటువంటి లాభం కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఇక అలాగే రేపటి రోజున మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను మరింత హాయిగా మెరుగుపరుచుకోబోతున్నారు. ఇక అలాగే మీకు స్నేహితులకు సమయం కేటాయించలేనంత పని ఉన్నట్లప్పుడు కూడా అంతో ఇంతో స్నేహితులకు సమయాన్ని కేటాయిస్తారు. మీ మనసులో తొలగించుకున్నటువంటి ఒత్తిడిని కూడా కొంచెం తొలగించే ప్రయత్నం అయితే చేయండి. చాలా వరకు కూడా మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున అన్ని విషయాలు పాలు పంచుకోవడం ద్వారా సలహాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. ఇక అలాగే గ్రహచలనం రీత్యా మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి భయం ఉంటే ఆ భయం వలన మీ మీద ఏదైనా అవకాశాలు వచ్చినా కూడా ఉపయోగించుకునేటువంటి అసమర్థతో మీరు ఉన్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోవడానికి చెప్పాం కదండి. మీరు రేపటి రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా 5 తమలపాకులు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించుకోండి. ఇక అలాగే మీకు ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా మీ విజయం సాధించడం తప్పకుండా మీరు ప్రణాళికలు అయితే వేసుకోండి. రేపటి రోజున ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అన్ని విధాలు కూడా మీకు మంచిగా కలిసిపాటుగా ఉండబోతుంది. అలాగే మీ పిల్లలతో చక్కని అనుబంధాలు కూడా రేపటి రోజున మీరు అంటే ఏదైనా కానీ చాలా నుండి పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతున్నా కానీ రేపటి రోజున పిల్లలతో చాలా చక్కగా కాసేపు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు చెప్పేటట్టు మాటలు వినడం ఇటువంటివి జరుగుతాయి. ఇక అలాగే గతాన్ని మర్చిపోండి. ఎందుకంటే గతం ఏదైనా కానీ ఒక గుణపాఠం మాత్రమే మనకు నేర్పిస్తుంది. కాబట్టి గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా జరిగిపోయినటువంటి విషయాలను పట్టించుకోకుండా అన్నీ కూడా వదిలేసి కాలాన్ని అలా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి కాలానికి తగ్గట్టుగా మనకు మనం చక్కగా అన్ని విషయాలను కూడా మర్చిపోతూ సంతోషంగా గడపాలి. ఇక అలాగే రేపటి రోజు మీరు చేసినటువంటి అన్ని పనుల్లో మీ శ్రమ అనేది మీకు తప్పకుండా మంచి ఫలితం ఇస్తుందండి. ఇక అలాగే ఈరోజు మీరు మంచిగా ఏదైతే ప్రేమికుల పరంగా ఉన్నారో ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు కోరుకున్న మీ ప్రేమికురాలు లేదంటే ప్రేమికుడు మీ యొక్క మంచితనాన్ని అలాగే మీ మాట తీరును అర్థం చేసుకొని వారి యొక్క కుటుంబాన్ని సంప్రదించి చాలా చక్కగా వివాహానికి వారి దాల్చిన సరికొత్త బంధాన్ని
బంధంతో ఒక మంచి రూపురేఖలను సృష్టించబోతున్నారు. అంటే మీరు అనుకోకుండా మీకు సర్ప్రైజ్ ఇవ్వడం కానీ, అంటే చాలా రోజుల నుండి మీకు చెప్పకపోవడం, లేదంటే మీతో వారి యొక్క ప్రేమను ఎక్సైజ్ చేయడం, ఇటువంటివి కూడా జరుగుతాయి. వీటి వల్ల కొంచెం మీ మనసు అనేది చాలా తేలిక పడుతుంది. ఇక అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు ఏం చేయగలరు, ఎంత సామర్థ్యం ఉన్నవారు అనేది రేపటి రోజున మీరు నిరూపించుకోబోతున్నారండి. మంచి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశిపరంగా అలాగే కలత కలిగించినటువంటి సంఘటనలు కూడా చాలా మిశ్రంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కలత కలిగించినటువంటి సంఘటనలు ఏదైనా మీ మనసుకు కొంచెం బాధ అనిపించినా, లేదంటే ఏదైనా భయంగా అనిపించినా కానీ వెంటనే మీ ఏదైనా మీ ఇష్టదైవారాధన చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అయోమయమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా రేపటి రోజున జరిగిపోతాయి. అంటే మీకు ఏదైనా ఇంట్లో కుటుంబ పరంగా కావచ్చు, లేదంటే బయట వ్యక్తులతో కావచ్చు, ఇలా ఏదైనా కానీ కొంచెం మిమ్మల్ని అయోమయ స్థితికి గురి చేసిన అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసినటువంటి పనుల్లో మీకు విజయం చేకూరాలంటే కాలంతో పాటుగా మీ ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది మీ యొక్క దృక్పథాన్ని విశాలం చేసేలా మారుతుంది. మీ ఆశలు కూడా మరింత ఎక్కువగా రేకెత్తించేలా చేస్తుంది. మానసిక శక్తిని మీరు బలోపేతం చేసుకోవడానికి రేపటి రోజున యోగా లాంటివి చేసుకోండి. అలాగే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మరి తెలుస్తా కానీ మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.